హాయ్ లవ్లీ పీపుల్స్, ఈ రోజైతే నేను చేయబోయే స్పెషల్, అది కూడా సీజన్ స్పెషల్ అన్నమాట. సో సమ్మర్ ఎండింగ్ లో మనందరికీ దొరికే చింత చిగురు చాలా మంది చాలా చాలా రకాలు చేసుకుంటారు. సో నేను కూడా చేస్తాను. బట్ ఈ రోజు మనం నేర్చుకుందాం చింత చిగురు పచ్చడి. సో దీనికి ఏమేమి కావాలో చూసేద్దామా. సో నేను వేయించి పెట్టుకున్న పల్లీలు, టేబుల్ స్పూన్ అంత ధనియాలు, జీలకర్ర, ఒక చిటికెడంత మెంతులు, ఒక పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి మనం కారక తగ్గట్టు అన్నమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు ఒక గుప్పెడంత తీసుకోండి. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి, మనం తీసుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, వేయించుకున్న పల్లీలు వేసి చక్కగా వేపేసి పక్కన పెట్టుకోండి మిక్సీలో. ఆ తర్వాత అదే కడాయిలో మనం తీసుకున్న చింత చిగురుని వేసి చక్కగా వేపేసుకోండి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. ఫైనల్ గా మిక్సీ పట్టేయండి. కొంతమంది 1-2 తెల్లబాయలు కూడా వేసుకుంటారు ఫ్లేవర్ కోసం, బట్ నేను వేయట్లేదు. మనం తీసుకున్న ఉల్లిపాయని ఒక 4 పాయలుగా కట్ చేసుకునేసి ఇలా వేసేసేయండి. ఒక 2 పల్స్ ఇవ్వండి చాలు. ఇడ్లీ, చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్.